ప్రభునందు ప్రియ దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన ఉత్తరం 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కాబట్టి అందరూ చెప్పండి అమ్మ, ఒకరు చదువుతుంటే. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఒకసారి అందరు నా వైపు చూడండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సిచ్యుయేషన్లోనైనా, నా జీవితంలో నేను ఎప్పుడు భయపడలేదండి అన్నోళ్ళు చేయొత్తండి. అస్సలు నేను ఎప్పుడు భయపడలేదండి అన్నోళ్ళు చేయొత్తండి. ఏటి ఎవరు ఎత్తలేదేంటి? అందరూ భయపడ్డోళ్ళేనా? అంటే అందరికీ ఏముంది? భయం ఉంది. కానీ ఈ రోజు నుండి ఆ మాట మనం చెప్పకూడదు. చూడండి, ఆ చివరి లైన్ ఉంది. అని ఏంటి అని? ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయకుడైన, కాబట్టి నేను దేనికి భయపడద్దు. అర్థమవుతుంది? ఈరోజు నుండి మనం దేనికి భయపడకూడదు. ఇప్పటి వరకు నువ్వు భయపడి ఉంటే భయపడి ఉండొచ్చు. ఇక నుండి దేనికి ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? మనకు సహాయం చేస్తానన్నది నరమాత్రుడు కాదు, సాక్షాత్తు ప్రభు దేవుడు మనకు సహాయం చేస్తానన్నాడు. కాబట్టి మనం ఏ విషయానికి ఏం చేయకూడదు? భయపడకుండా ఏం చేయాలంట మరి? మంచి ధైర్యముతో ప్రభు నాకు సహాయం కాబట్టి నేను దేనికి భయపడను అని చెప్పాలట. సరేనా? రైట్. ఎండింగ్కి వచ్చేసరికి మీకు అది కంక్లూజన్లో మీకు అర్థమవుతుంది. భూమి మీద దాదాపు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాదాపుగా చెప్పానండి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో ఖచ్చితంగా భయపడుతూనే ఉంటాడు. ఆ భయాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు చచ్చేంత వరకు. భయాలు రకరకాలు. దాన్ని ఫోబియా అన్నారు ఇంగ్లీషులో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే భయం అనేది కూడా ఒక రోగం. భయం అనేది కూడా ఏంటి తెలుసా? ఒక రోగం. మరొక మాట చెప్పనా ఇక్కడ సాహసించి? భయంతో కూడా చనిపోతారు. భయంతో కూడా ఏమైపోతారు? చనిపోతారు. కరోనాలో వచ్చిన రోగం కంటే, వైరస్ కంటే కూడా భయంతో గుండెకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక జబ్బది. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మానవుడు ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడుతూనే ఉంటాడు. పెళ్ళయింది మొదలుకొని మీరు ఆలోచించండి. పెళ్ళయింది మొదలుకొని ఇంట్లో సాగుతా లేదనుకోండి, సంసార జీవనం సాగట్లేదనుకోండి, రేపు పొద్దునకి ఎలాగా అని యజమానుడు భయపడతా ఉంటాడు. ఒకవేళ అన్నీ సాఫీగా సాగుతూ ఉన్నాయనుకోండి, పిల్లలు లేరు, పిల్లలు కలగడం లేదు, లోకం మమ్మల్ని ఇద్దరిని ఏమనుకుంటుందోనన్న భయం, నాకు మగతనం లేదనుకుంటారేమో, లేకపోతే మా ఆవిడికి స్త్రీ ధర్మం జరగడం లేదనుకుంటారేమో, మమ్మల్ని అపార్థం చేసుకుంటారేమోనన్న భయం. పోనీ పిల్లలు పుడుతున్నారనుకుందాం, పుట్టారనుకుందాం. పిల్లలు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్న ఈ క్రమంలో స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లలు స్కూల్లో ఉంటారు, తల్లింటి దగ్గర ఉంటుంది. పిల్లోడు లేదా పాప ఇంటికి వచ్చేంత వరకు భయం. అక్కడ తిన్నగా ఉంటుందంటావా? క్లాస్ రూమ్లో ఎవరినన్నా గిచ్చేస్తుందేమో, గిల్లేస్తుందేమో, గొడవ పెట్టుకొని వస్తుందేమో కదా. పోనీ ఇవేవి లేకపోయినా స్విచ్ బోర్డులు ఏమన్నా అందుబాటులో ఉండే కింద ఎత్తులో ఉంటాయేమో, అక్కడెక్కడ ఏలు ఎడతదేమో, కాలు ఎడతదేమో
డ్రైనేజ్ గుంటలు ఉంటాయేమో, తీసేసిన బోరుబావులు ఉంటాయేమో. తిరిగి మరలా ఇంటికి వచ్చేంత వరకు భయం భయం భయం. భర్త మార్కెట్కి వెళ్ళినా లేదా ఏదైనా పనికి వెళ్ళినా భర్త ఇంటికి వచ్చేంత వరకు క్షేమంగా వస్తాడన్న నమ్మకం లేదు. ఎలాంటి ప్రమాదం జరుగుద్దు, ఏ వార్త వినబడుతుందో. భర్త ఇంటికి వచ్చేంత వరకు భయం. పిల్లలు ఎదుగుతూ ఉన్న కొద్దీ వార్తలు వినబడతా ఉంటాయి. ఏమనో తెలుసా, ఇదిగో కురుకురే తిని, బయట ఫాస్ట్ ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి 2 బిడ్డలు చచ్చిపోయారు అనగానే ఎదుగొచ్చిన పిల్లలు కాలేజీకి వెళుతూ ఉంటే భయంతో చెప్తే ఏమో తెలుసా, ఒరే నీకేమైనా చేసి పెడతాను కానీ దయచేసి బయట ఏమీ తినొద్దు. ఇంకా ఎదుగుతూ ఉంటారు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, వార్తలు వినబడతా ఉంటాయి. ఏమన్నా తెలుసా, ఎదుగొచ్చిన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకెళ్ళిపోయాడట, అత్యాచారం చేశాడట. ఇలాంటి మాటలు వినబడుతున్నప్పుడు ఆడపిల్లలు కాలేజీకి వెళుతుంటే మా పిల్ల క్షేమంగా వస్తుందన్న నమ్మకం మనకు ఉండదు. రకరకాల భయాలు. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏమండి తక్కువ భయపడతాం, అయినా భయపడతాం. అదే మన ఇంట్లో మనకే వస్తే చాలా భయం. రోగం వస్తే భయం. హాస్పిటల్కి వెళతాం, వెళ్ళిన తర్వాత మందులు ఇన్ని ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఆ మందులు ఇన్ని పట్టుకొని వస్తాం కదా, ఇంటికి వచ్చి ఊరుకుండా ఏదో ఒకటి యూట్యూబ్లో కెలుగుతూ ఉంటాం. ఇలాగా అలా కెలుగుతూ ఉంటే యూట్యూబ్లో ఒకటి చెప్తాడు, ఏమన్నా తెలుసా, ఎక్కువ బిళ్ళలు వాడుతున్నారా, అయితే మీ కిడ్నీలు కొట్టేస్తాయంటాడు. ఇప్పుడు బిళ్ళలు వేసుకోవాలా వద్దా? వేసుకోకపోతే జబ్బు తగ్గదన్న భయం, వేసుకుంటే కిడ్నీలు కొట్టేస్తాయన్న భయం. భర్త ఒకవేళ రైతు అయితే పొలంలోకి వెళ్ళాడు, ఇంటికి వచ్చేంత వరకు భయం. ఎందుకో తెలుసా, అదిగో అక్కడ మోటార్ వేసే దగ్గర కరెంట్ షాక్ కొట్టి మొన్న ఒక ఆయన చనిపోయాడు. ఆ ట్రాక్టర్ పెట్టి దగ్గర ఒకవేళ మోటార్ స్విచ్ నొక్కేటప్పుడు ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో, పాములు ఉంటాయేమో, తేళ్ళు ఉంటాయేమో. అనుక్షణం క్షణక్షణం మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా, భయంతోనే బ్రతుకుతూ ఉంటాం. రకరకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే పాపానికి తప్ప, ఒకే ఒకటి చెప్తున్నాను సూత్రం మీకు, పాపము చేయడానికి తప్ప క్రైస్తవుడికి దేనికి భయపడకూడదు. అలా భయపడేవాడు క్రైస్తవుడు కాడు. పాపానికి, పాపం చేయడానికి భయపడాలి తప్ప ఇక దేనికి భయపడకూడదు. కొన్ని 5-6 పాయింట్లు నేను చెప్తాను. సాధారణంగా మనిషికి భయం ఎందుకు వస్తుంది, ఒక 5-6 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ముందుగా రాసుకోండి, భయం ఎందుకు వస్తుంది మనిషికి. హెడ్లైన్ రాసుకోండి, ఈరోజు మన అంశం భయం. దాని కింద సబ్హెడింగ్ రాసుకోండి, సాధారణంగా మనిషికి భయం ఎందుకు వస్తుంది. నంబర్ 1 ఫస్ట్ పాయింట్, నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదువుతామండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. అంటే అర్థం ఏంటి, భయపడ్డాడు. ఏమన్నాడు, చూచి తిని అనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. చాలమ్మా, అసలు ఈ సందర్భం ఏంటి? 3వ అధ్యాయము, మోషే గారు ఐగుప్తులో ఉండగా ఒక ఐగుప్తీయుని చంపేశాడు. కావాలని కాదు, హెబ్రీని కొట్టినందుకు. అనగా హెబ్రీలు అనగా మోషే హెబ్రీయుడు కదా, సో మావాడిని కొడతా పడ్డాడు, ఐగుప్తుడి మీద తిరగబడ్డాడు. అలా తిరగబడ్డప్పుడు వాడు చచ్చిపోయాడు ఐగుప్తుడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ విషయం అందరికీ తెలిస్తే ఫరో నన్ను కొట్టి చంపేస్తాడని వాడిని ఇసుకలో గొయ్యి తీసి గోతులో పాతిపెట్టి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడంటే మిథ్యాను అరణ్యాలకు పారిపోయాడు.
బాగా వినాలి. అక్కడ ఎవరు ఉన్నారు? వాళ్ళ మాంగారు ఉన్నారు, ఆయన పేరే ఇత్రో. అక్కడికి వెళ్ళిన తర్వాత అహోరేబు పరిసర పర్వత ప్రాంతాలు, మిద్యాన్ అరణ్యాల్లో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. మామ మందను కాస్తూ ఉన్నాడు. మామ మందలు కాస్తూ ఉన్నప్పుడు బాగా వినాలి, సడన్గా కొండ మీద ఆ అరణ్యంలో పొదంతా కాలిపోతూ ఉంది. బాగా వినాలి. అసలు ఎందుకు వెరచాడు, ఎందుకు భయపడ్డాడు మోషే? మనకు భయం ఎందుకు వస్తుంది అనడానికి రుజువుకు ఒక మాట చూపిస్తున్నాను నేను. మోషే ఎందుకు భయపడ్డారు మీరు చెప్పండి? పొద ఏమవుతుంది? పొద ఏమవుతుంది? మండుతుంది. పొద ఏమవుతుంది? కానీ ఏమవ్వట్లేదు, కాలిపోవట్లేదు. పొదేమో మండుతుంది కానీ ఏమవ్వట్లేదు, కాలి మసి అవ్వట్లేదు. మరి ఎందుకు భయం ఎందుకు? మ్యాజిక్ లాగా ఉంది కానీ భలే ఉంది అనొచ్చు కదా. మ్యాజిక్ లాగా ఉంది కదండి, అది కాలుతుంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. మరి మ్యాజిక్ లాగా ఉంది, భలే 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 అనలేదే. ఎందుకు భయపడ్డాడు? సింపుల్గా చెప్తున్నాను చూడండి సూత్రం. మనం ఎప్పుడు చూడండి, బాగా వినాలి మీరు, మనం ఎప్పుడు చూడండి, మన కళ్ళ ముందు ఎప్పుడు జరగంది సడన్గా అదే ఫస్ట్ టైం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? భయపడతాం. మీ ఇంట్లో ఎప్పుడు గ్యాస్ సిలిండర్ బేల్లే, ఈరోజే ధామును బేలిపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది? బలే 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 అంటారా? అసలు ఈ చెవులు పనిచేస్తాయి ఏట ఆ శబ్దానికి? ఒక అరగంట గంట సేపు మీ చెవులు పనిచేయవు. చిన్న శబ్దం కాదు అది. గోళ్ళ బద్దలేసిపోతాయి. కొన్ని సందర్భాల్లో టాపులు, ఈ స్లాబులు కూడా బద్దలైపోయిన సందర్భాలు ఉన్నాయి. సో మనిషికి భయం ఎప్పుడు కలుగుద్ది అని అంటే, మనం ఎప్పుడు చూడండి, ఎప్పుడు మన కళ్ళ ముందు జరగంది సడన్గా జరిగితే ఖచ్చితంగా ఏమవుతాం? మనం భయపడతాం. మోషే జీవితంలో జరిగింది అదే. ఆయన జీవితంలో ఎప్పుడు ఇలాంటి సన్నివేశం, సందర్భం ఆయన కళ్ళ ముందు జరగలేదు ఫస్ట్ టైం. తర్వాత జరిగాయి కానీ భయపడలే. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఏమైపోయాడు? వెరచాడు, భయపడ్డాడు. అదే 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆకాశము నుండి అగ్ని దిగొచ్చిందంట సీనాయి పర్వతం మీదకి. పాలెమంతా భయపడింది, కిందనున్న పాలెమంతా ఏమైపోయింది? బంబేలెత్తిపోయారు, భయపడ్డారు. కానీ మోషే మాత్రం భయపడలేదు. అగ్ని దిగొచ్చింది, 2 రాతి పలకల మీద ఏం చేస్తుందట? 10 ఆజ్ఞలు రాసేస్తూ ఉందట, కానీ భయపడలేదు. సో మొట్టమొదటిది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు మన కళ్ళ ముందు జరగంది సడన్గా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా ప్రతి మానవుడు ఏమవుతాడు? భయపడతాడు. ఇది ఒకటోది. ఇలాంటి సందర్భమే మరొకటి నేను మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు ప్రభు మృతి పొందిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చదవమ్మా. అతడు భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. అసలు ఏంటి సందర్భం? 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు ఏం చేశారట? సచ్చిన వారి వలె పడి ఉండిరి. సందర్భం ఏంటంటే, ఇది ఆదివారం. ఇదే రోజు ఆదివారం. విశ్రాంతి దినం గడిచిన తర్వాత తెల్లవారుజామున 28 మొదటి వచనం కనపడుతోంది. అక్కడ ఎవరు ఉన్నారు సెక్యూరిటీగా? యేసు ప్రభు సమాధికి రోమా సైనికులు ఉన్నారు. తెల్లవారింది కదా, తెల్లవారేసరికి ముందుగానే యేసు ప్రభు ఏమని చెప్పాడు? 3వ దినాన ఖచ్చితంగా నేను తిరిగి లేస్తానన్నాడు. అన్నట్టుగా లేచాడు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉదయాన్నే లేచి కళ్ళు పులుచుకొని చూసేసరికి రాయి, సమాధికి అడ్డుగా ఉన్న రాయి పొర్లించుందట పక్కకి. అలా దొర్లించి, ఆ దొర్లించున్న రాయి మీద ఎవరు కూర్చున్నారట? దేవదూత కూర్చుందట.
అంటే ఇది కూడా ఫస్ట్ టైం వీళ్ళకి. ఈ సైనికులు ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడు చూడలేదు. ఒక్కసారిగా చూసేసరికి వాళ్ళ గుండెలు ఆగిపోయాయండి. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పానంటే, చచ్చిన వారి వల్ల ఏమైపోయారట, పడి ఉండిరి. ఏం చదువుకున్నాం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు చూడండి, ఒకేసారి కనబడేసరికి ఏమైందట, భయపడి చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఒకటి అర్థమైంది, భయం ఎందుకు కలుగుద్దంటే, మన జీవితంలో మనం ఎప్పుడు చూడండి, ఎప్పుడు మనం అనుభవించింది, ఒక్కసారి మన కళ్ళ ముందు జరిగితే మనం భయపడకుండా ఉండలేం. ఎందుకండి, ఎక్కడ దాకా ఎందుకండి, ఆ తలుపు చాటును దాక్కొని ఒకరు కదా, జాయిగా మనం వెళుతున్నాం అనుకోండి, భయ్ అన్నాం అనుకోండి, ఏమంటారు, ఏ భలే అన్నారంటారా, ఏమండి? సరే. రెండోది, భయం ఎందుకు కలుగుద్ది మనకి? అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 17వ వచనం చదువుతామండి. చదవమ్మా. దేన్ని? ఆ తెరచాప అండి. ఒక పడవలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెరూషలేము నుండి రోముకు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? పౌలుతో పాటు ఏమండి 276 మంది. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 37 వచనం చూడండి. 200 అదేంటమ్మా 276 మంది. వీళ్ళందరూ పడవలో ఏం చేస్తున్నారు? ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి? రోముకు వెళుతున్నారు. ఈ వెళుతున్న ఈ క్రమంలో ఏమైందంటే, మధ్యలో పెద్ద గాలి తుఫాను వచ్చేసింది. అలా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఆ తెరను పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టేశారంట. ఆ గాలికి, ఆ తుఫాను గాలికి అటు ఇటు కొట్టుకుంటున్నప్పుడు, మరియు సూర్తిసు అని ఒక తిప్ప మీదకి వెళ్ళి పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. రెండో సందర్భాన్ని చెప్తున్నాను. ఎందుకు మనిషి భయపడతాడంటే, ఇప్పుడు గోపి ఉన్నాడు. గోపికి మలేరియా జ్వరం వచ్చింది, లేదంటే డెంగ్యూ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోతూ ఉన్నాయి. ప్లేట్లెట్స్ పడిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి భయం వేస్తుంది. ఇప్పుడు గోపి భయపడతాడా? నేను భయపడతానా? మాట్లాడండి. ఎవరు భయపడతారు? గోపియే భయపడతాడు. అదే నా దాకా వస్తే చెప్పండి. ఎవరికో క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడతారా, లేకపోతే నేను భయపడతానా రానుండి? అదే నాకు వస్తే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి మనిషికి భయం ఎప్పుడు ఉంటుందంటే, ఎవరికో ఏదన్నా జరిగితే భయపడ్డావు. అదే మ్యాటర్ మన దాకా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతాం? మనిషికి భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇప్పుడు రెండోది, విషయం మన దాకా వస్తే ఖచ్చితంగా మనం భయపడతాం. వీళ్ళ జీవితాల్లో కూడా ఫస్ట్ టైం విషయం వీళ్ళ దాకా వచ్చింది కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. బహుశా పౌలుకు 2-3 సార్లు 4-5 సార్లు అనేక పర్యాలు అన్నాడు కాబట్టి ఆయనకి ఉండొచ్చు. కానీ అందులో ఉన్నోళ్ళుగా ఫస్ట్ టైం అది విషయం వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఏదైనా కూడా ఎవరికో వస్తే అంత పెద్దగా మనం స్పందించం. కానీ ఆ విషయము, ఆ భయము లేదా ఆ వ్యాధి, ఆ సమస్య మందాకు వస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం? భయపడతాం. ఎవరికో వచ్చితే భయపడినంతగా మనం భయపడం. కానీ అదే మందాకు వస్తే ఖచ్చితంగా మనం భయపడతాం. ఏమండి? ప్రమాదాలు జరిగినప్పుడు, అది మందాక వచ్చినప్పుడు భయపడతాం. మూడోది చెప్తున్నాను చూడండి. అక్కడే 24వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రాబోవు శిక్ష విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా జడ్జి లేదా న్యాయవాది అయిన ఫెలిక్సు మిగుల భయపడి, ఇంకా చాలే పోవలా, ఇప్పటికి చాలు, నాకు భయం వేస్తుంది, నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు ప్రసంగం చేస్తుంటే, గెలు బాబు నీకు నమస్కారం అన్నాడు. మూడో మాట 2 నేర్చుకున్నాం. 1,
మనం ఎప్పుడు చూడండి మన కళ్ళ ముందు సడన్గా జరిగితే మనకేం వస్తుంది? భయం వస్తుంది. రెండోది, ఇతరుల జీవితాల్లో జరిగినప్పుడు భయపడే భయం కన్నా అదే మందాక వచ్చిందనుకోండి ఖచ్చితంగా మనం భయపడతాం. మూడోది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించింది. మూడోది ఏంటంటే ఇక్కడ ఫేలిక్స్ అనే ఒక న్యాయవాది ఉన్నాడు. న్యాయవాది పేరేంటి చెప్పండి? ఫెలిక్స్. పౌలు గారిని కోర్టుకు తీసుకెళ్తున్నారట. పౌలు గారిని సువార్త ప్రకటించినందుకు నేరస్తుడికి చిత్రీకరించి ఎక్కడ తీసుకెళ్తున్నారు? కోర్టుకు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో సువార్త చెప్పేస్తున్నాడు. ఏమని సువార్త తెలిసి? యేసు నిజమైన దేవుడు, ఆయనే నిజరక్షకుడు, నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు, నువ్వు పాపాన్ని కప్పుకున్నావు అనుకో రాబోయేది విమర్శ దినం, నువ్వు మహా అంటే నన్ను చంపేస్తావు, కానీ దేవుడు నిన్ను చంపడు, అగ్నిలో పెడతాడు, మల నిత్యము మార్చేస్తాడు, నువ్వు నన్ను చంపే ఈ శిక్ష కంటే నువ్వు భయంకరమైన శిక్షలోకి వెళతావు, జాగ్రత్త అన్నాడు. అంటే దేవుడు విధించే శిక్షను గురించి, రాబో ఉగ్రతను గురించి, నువ్వు చేసేది పాపం, ఆ పాపాన్ని విడిచిపెట్టబడకపోతే నువ్వు శిక్షలోకి వెళ్ళిపోతావని చెప్పినందుకు ఫేలిక్స్ ఏమవుతున్నాడట? మిగుల భయపడి. ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడు తారసపడలేదంటారా? చాలాసార్లు. ఎప్పుడెప్పుడు తెలుసా? ఇక్కడ దైవజనుడు వాక్యం చెబుతున్న ప్రతిసారి మీలో ఏదైనా లోపం ఉందనుకోండి, మీలో ఏదైనా వాక్య విరుద్ధమైన క్రియ ఉందనుకోండి, ఇదిగో ఈ క్రియకు ప్రతిఫలం ఖచ్చితంగా భయంకరమైన శిక్ష దేవుడు విధించబోతున్నాడు, జాగ్రత్త అనగానే ఏమనిపిస్తుంది మీకు? భయం వేస్తుంది. అంటే మనలో లోపం ఉన్నప్పుడు, ఆ లోపాన్ని దేవుడు వాక్యం ద్వారా ఖండిస్తున్నప్పుడు మనసున్నోడైతే ఖచ్చితంగా ఏం చేస్తాడు? భయపడతాడు. 3 లోపం ఉంటే భయపడతాడు. 3 అయిపోయినాయి. 4 విషయాన్ని జాగ్రత్తగా నోటిస్ చేసుకోండి. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని హాగరు అని పిలిచి, నీకేమి వచ్చినది? భయపడకుము. చాలమ్మా. ఇక్కడ ఎవరెవరిని భయపడొద్దు అంటున్నారు? దేవుడు హాగర్ని భయపడొద్దు అంటున్నాడు. అంటే హాగర్ ఏమవుతుంది? ఎందుకు చెప్పండమ్మా? ఏట అంటున్నారు మీరు? అది కావాలి. కుమారుడు ఏమైపోతాడని? కుమారుడు చనిపోతాడనే భయం కదా. ఏమైపోతాడోనని భయం. దీన్ని మనం భవిష్యత్తును గూర్చిన భయం అంటారు. నా కుమారుడు బతుకుతాడో చనిపోతాడో. ఈ భయం తల్లిదండ్రులుగా మనందరికీ ఉంటుంది, మన పిల్లల గురించి కాదంటారా? ఇది లిటరల్గా శారీరకంగా చనిపోతాడేమోనన్న భయం, భవిష్యత్తును గురించిన భయం ఎవరికి ఉంది? హాగరుకు ఉంది. ఆత్మీయంగా మన పిల్లలు చెప్పండి చనిపోతారేమంటే పాడైపోతారేమోనన్న భయం మనకు ఉంటుంది. రకరకాల వార్తలు వినబడ్డప్పుడు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు భయం ఉండదా? అది చెప్పండి అమ్మా. ఉంటుంది. అంటే దీన్ని ఏమన్నారు తెలుసా? భవిష్యత్తును గూర్చిన భయం. పిల్ల చదువుద్దో లేదో, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో లేవో, పెళ్లి సంబంధాలు వస్తాయో లేవో, ఒకవేళ వచ్చినా కూడా మంచి సంబంధాలు వస్తాయో లేవో, ఒకవేళ మంచి సంబంధం అని చేసుకున్న తర్వాత అది మంచి సంబంధమో కాదో, సరిగ్గా ఎలుకుంటాడో లేదో, సుఖపడుద్దో లేదో, అత్తమామలు సరిగ్గా చూసుకుంటారో లేదో, కట్టుకున్నాడు సరిగ్గా ఏలుకుంటాడో లేదో. భవిష్యత్తును గూర్చిన భయం ఇది అందరికీ ఉండేదే. ఇలాంటి భయమే ఒక తండ్రిగా పౌలు గారు కూడా భయపడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి ప్రియులారా. తల్లిదండ్రులుగా మనం పడే భయమే పౌలు గారు కూడా పడ్డారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించాలని కోరుకుంటున్నాను. నేను నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పమనగా అపవాది తన కుయుక్తితో అవ్వమ్మను మోసం చేసినట్లు మీ మనసులను కూడా మిమ్మల్ని కూడా ఎలాగ మోసం చేస్తుందో, ఎలా చెరిపేస్తుందో, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఏమండి పవిత్రత నుండి ఏ విధంగా మీరు మిమ్మల్ని అపవాది లాగేసుకుంటుందేమో, అపవాది పడగొట్టేస్తుందేమో, అపవాది లోపరుచుకుంటుందేమోనని ప్రతిదినం ఏం చేస్తున్నాడు పౌలు? ఒక తండ్రిగా నేను భయపడుతున్నాను అన్నాడు. సంఘం పాడైపోద్దేమో, సంఘబిడ్డలు నాశనం అయిపోతారేమో, సంఘబిడ్డలు అవిధేయులు అయిపోతారేమో, లోకంలో కలిసిపోతారేమోనని ఒక తండ్రిగా పౌలు గారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నాడు. ఆయన గురించి ఆయనకి భయం లేదు, సంఘం ఏమైపోద్దో అన్న భయం. 4 అయిపోయింది. వరుసగా చెప్పండి. మొదటిది, మీ కళ్ళ ముందు ఎప్పుడు జరగంది ఒక్కసారిగా సడన్గా మీ కళ్ళ ముందు జరిగితే ఏమవుతుంది? భయం వస్తుంది. రెండోది చెప్పండి. ఏమ్మా అర్థం అవ్వాలా? ఎవరికైనా సంభవించినప్పుడు మనం భయపడం, కానీ విషయం మందాక వస్తే ఖచ్చితంగా భయపడతాం. మూడోది చెప్పండి. పాపమును గూర్చి, శిక్షను గూర్చి బోధ విన్నప్పుడు మనసు నడితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? భయపడతాడు. నాలుగోది ఏంటో చెప్పండి. భవిష్యత్తును గూర్చిన భయం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఐదోది జాగ్రత్తగా ఆలోచిద్దాం. 31వ అధ్యాయం అదే ఆదికాండం 31వ వచనం. 31వ అధ్యాయం ఆదికాండం 31వ వచనం కూడా చదివేద్దాం. 31 చదవమ్మా. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అని అనుకుని భయపడితిని. యాకోబు ఏం చేస్తున్నాడట చెప్పండి? ఎందుకు భయపడుతున్నాడు? యాకోబు ఎందుకు భయపడుతున్నాడు? ఏమ్మా మ్యాటర్ ఏం లేదు. ఆల్రెడీ 14 ఏళ్ళు ఏం చేశాడు? మందలు కాశాడు, ఇద్దరిని చేసేసుకున్నాడు. అయినా కూడా అక్కడ శిక్ష కఠినంగా ఉంది. మామ అల్లుడుగా చూడటం వల్ల పాకి పనోడి కంటే దారుణంగా చూస్తున్నాడు కదా. కాబట్టి ఉండబట్టలాక ఏం చేశాడంటే, నా వాట నాకు ఇచ్చేసి వచ్చిన దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ యాకోబు భయం ఏంటంటే, నా మందలైతే ఇచ్చేస్తాడేమో కానీ తన కూతుర్లిద్దరిని నాతో రానివ్వడేమో, నా భార్యల్ని నాకు కాకుండా దూరం చేసేస్తాడేమో. ఈ భయం భర్తల కంటే ఎక్కువగా పిల్లల కన్నా ఆడపిల్లల తల్లులకు ఎక్కువ ఉంటుంది. మొగుడు పిల్లలు ఇద్దరు బాగానే ఉన్నారు, నా కూతురు అల్లుడు, కానీ మొదటి చూసావా అత్త, వీళ్ళిద్దరు కాకుండా చేసేస్తుందేమో, ఎక్కడ గొడవ పెట్టేస్తుందో, ఎక్కడ కాపురంలో చిచ్చెట్టేస్తుందో, ఎక్కడ ఈ సంసారాన్ని చీల్చేస్తుందో అన్న భయం ఉంటాం. అదే అత్తకి తన కూతురు విషయంలో ఆవిడ కూడా ఉంటుంది భయం. మన కూతురు విషయంలో మనకు భయం మన ఈపరాలతో, అదే ఈపరాలకి వాళ్ళ ఈపరాలతో ఏముంటుంది? భయం ఉంటుంది. ఒకవేళ భర్త మంచివాడైతే, ఎందుకంటే ఇక్కడ తప్పు చేసింది, ఇక్కడ రాహేల్ ఏం చేసింది? తప్పు చేసింది, బొమ్మలు దాచిపెట్టింది కదా. కాబట్టి ఇతనైతే తప్పు చేసిందని అనుకోవట్లేదు, ఎందుకంటే అది భర్తకు తెలియదు కదా. కాబట్టి భర్తలకు కూడా భయం ఉండొచ్చు, భార్యలకు కూడా భయం ఉండొచ్చు. ఎందుకంటే భర్త పొరపాటు చేశాడు అనుకోండి, లేదా భార్య పొరపాటు చేసింది అనుకోండి, ఈ కాపురం చీలిపోద్దేమో, ఈ కాపురం చిన్న భిన్నం అయిపోద్దేమో. ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యుల విషయమై ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా
ఏదో ఒక విషయంలో మనం భయపడతానే ఉంటాం. సాధారణంగా మనిషికి కలిగే భయాలు ఇవే, ఇంతకు మించి పెద్దగా ఏముండవు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ప్రియమని దేవుని వారలారా, టోటల్గా ఫైనల్ వాడు ఏంటంటే నేను అనుకున్నది జరుగుద్దో జరగదో అన్న భయం. అంటే నా భార్యలు నాతో వస్తారో రాను అన్న భయం. 5 చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. 1 సడన్గా కళ్ళ ముందు ఏదైనా జరిగినప్పుడు, 2ది విషయం మందాక వచ్చినప్పుడు, 3ది శిక్షణ గూర్చి రాబో ఉగ్రతను గూర్చి ఉపదేశాలు విన్నప్పుడు, 4వది భవిష్యత్తును గూర్చిన భయం, 5వది మనం అనుకున్నది జరుగుద్దో జరగదోనన్న భయం. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. మనం దేవుని నమ్ముకున్న పిల్లలం కదా, 2 మాటలు చెప్తాను. నీకు ఇవన్నీ వద్దు భయం అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి భయాలు కుక్కలకు ఉండవట, ఆకాశ పక్షులకు జంతువులకు ఉండవట, ఏ జీవరాశికి ఉండదట. మరి నీకెందుకు? అందుకన్నాడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు. అవి వేటి గురించి భయపడటం లేదు, చింతించడం లేదు. కానీ మనం రేపటి గురించి ఏం చేస్తున్నాం? అన్నీ ఉండి కూడా చింతిస్తున్నాం. అంత తెలివితేటలుండి కూడా మనం చింతిస్తున్నాం. వాటికంటే తెలివితేటలు ఎక్కువ కదా మనకి. ఏదైనా పక్షి మనం లోపరుచుకుంటుందా? పక్షిని మనం లోపరుచుకుంటామా? ఏదైనా జంతువు మనం లోపరుచుకుంటామా? జంతువు మనం లోపరుచుకుంటుందా? ఆలోచించాలి. అన్నిటికంటే తెలివితేటలు కలిగిన విఘ్నుడు ఎవడంటే భూమి మీద మానవుడు. మరి ఏ తెలివితేటలు లేని తెలివి తక్కువ జీవరాశులన్నీ కూడా దేనికి భయపడటం లేదే? మనిషిగా నీకెందుకు భయం? అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి. అదే ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆదికాండం ఇదే యాకోబుతో చెప్తున్నాడు. 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి వేళ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. ఎప్పుడు అంటున్న మాట ఇది? ఇప్పుడే కదండి చదివారు. ఏ టైంలో అంటున్నాడు? రాత్రివేళ. రాత్రివేళ ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు. ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నీ తండ్రి దేవుణ్ణి, నీ తాత దేవుణ్ణి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు. ఏమండి రాత్రివేళ అంటున్నాడు. రాత్రివేళ ఎక్కడున్నాడు? యాకోబు గురించే నేను మాట్లాడుకుంటున్నాం మనం. రాత్రివేళ ఎక్కడున్నాడు ఇంతకీ యాకోబు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? మంచం మీద ఉన్నాడా? పెళ్ళయిందా? ఎక్కడున్నాడు? అప్పటికే ఆల్రెడీ అన్నను మోసం చేశాడు. అక్కడ ఉంటే వాళ్ళ అన్న చంపేస్తాడని వాళ్ళ అమ్మ రిబకా ఏం చేసిందో తెలుసా? ఒరే నువ్వు అర్జెంటుగా 16 వెళ్ళిపోరా, పారిపోడా, అక్కడ మీ మామ ఉన్నాడు లాబాను, అర్జెంటుగా నువ్వు పారిపోమ్మంది కానీ తోడిచ్చి పంపలే. అర్థమవుతుందని మీకు నా భాష? ఇప్పుడు మా పండుగ ఊరే అత్తుందర రోడ్డు అవతల వెళ్ళిపోరా అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? హైవే దాటాలి, చిన్న రోడ్డు. మనకి ఎంత భయం ఉండి ఎవరినైనా తోడిచ్చి పంపుతామే ఈ రోడ్డు అవతలకి? ఈ హైవే దాటించడానికి మనం భయపడతామే. 16 అంటే ఎక్కడుందా? దేశం కానీ దేశానికి ఒంటరిగా పంపించేస్తుంది అమ్మ. రెబకా ఏం చేస్తుందో తెలుసా? మీ మామ దగ్గరికి వెళ్ళిపోరా, మా అన్నయ్య దగ్గరికి, లాభం దగ్గరికి, 16 వెళ్ళిపో అన్నదంతే. ఒంటరిగా పరార్, పరుగో 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 పరుగో. ఎందుకంటే చంపేస్తాడు కదా, కోపంతో ఉన్నాడు. ఆల్రెడీ డైలాగ్ వేసాడు. ఏమని డైలాగ్ వేసాడు తెలుసా? నాన్న చావుకు దగ్గర పడ్డాడు, నాన్నగారు చచ్చిపోయిన రోజు నిన్ను చంపేస్తానన్నాడు. ఎప్పుడు చంపేస్తాడంట? యాకోబుని వేసావు, నాన్న చనిపోయిన వెంటనే నేను నిన్ను చంపేస్తానన్నాడు. కాబట్టి భయంతో ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని పరుగో 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 పరుగులెడతా ఉంటే ఎబ్బోకు అనే ఒక రేవు దగ్గరికి వెళ్ళేసరికి పొద్దుగూకిందట. ఒక వాగు దగ్గరికి వెళ్ళాడంటండి. అరణ్యములో వాగంట. మళ్ళీ అది ఎక్కడున్న వాగు? అది అరణ్యములో ఉన్న వాగు. మరి చింతవానిపాలెం నాతో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ చిన్నారి వాళ్ళకి పెళ్ళైన కొత్త రోజుల్లో మనం వెళ్ళాం. అప్పుడు అక్క రాహిల్ అక్క వచ్చింది, ఐ థింక్ లేక్క వచ్చింది, హైమావతకు వచ్చింది, తర్వాత విజయక్క కూడా వచ్చినట్టు అనుకుంటున్నాను నేను. మనం ఏం చేసామంటే చింతవాని బాలరేవులకు వెళ్ళక ముందు మధ్యలో ఆగి ఒక వాటర్ ఫాల్స్ ఉందంటే ఆ లోపలికి వెళ్ళాం, అరణ్యంలోకి, అడవులోకి.
మనం కిలోమీటర్ దూరం ఉండగానే శబ్దం వినబడుతుంది మనకి. ఆ జలపాతం పారుతున్నప్పుడు శబ్దం వినబడుతుంది. భయం లేకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో కేకలేసుకుంటే వెళ్ళేవాళ్ళం మనం కదా. తీరా అక్కడికి వెళ్ళేసరికి పట్ట పగలే అంత శబ్దం వస్తుందంటే రాత్రి వేళ ఒంటిగాడు ఒక్కడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలంటే ఉండగలడా? కేవలం వాటర్ ఫాల్స్ శబ్దమే కాదు వినబడేది. వాటర్ ఫాల్స్ శబ్దం ఒకటి వినబడితే పర్లేదు, కప్పల శబ్దం, ఏమండి, రకరకాల పిచ్చుకల శబ్దం, పందుల శబ్దం, నక్కల శబ్దం, ఈ శబ్దాలన్నిటికీ ఏమైపోతాం? భయపడతాం. అసలు బతుకుంటామా మనం? ఇక్కడ యాకోబును నువ్వు భయపడొద్దు, రాత్రి వేళ నువ్వు భయపడొద్దు అంటున్నాడంటే రాత్రి వేళ ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర ఒక రాయి తీసుకొని తలదిండుగా పెట్టుకున్నాడట. పాపం పెట్టుకొని బిక్కుమంట, దేవుడా బతుకుండనో రేపు పొద్దుటికి శవమైపోతానేమో, మా మామని చూస్తానో లేదో, మళ్ళీ తిరిగి మా అమ్మగారింటికి వెళ్తానో లేదో భయంతో ఉన్నాడట. అందుకే అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు. ఏమని మాట చెప్పాడు ఒకసారి చూడండి బైబిల్లో దయచేసి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం ఇదే యాకోబుతో మాట్లాడుతున్నాడు చూడండి. 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎక్కడున్నాడంటే యాకోబు? యబ్బోకు రేవు అంటే ఏదైనా సాధారణంగా ప్లెయిన్గా ఉండే ఏరియా కాదు, అది అరణ్యమట. ఆ అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటది. ఎక్కడంట? సమాధుల తోటలో రకరకాల శబ్దాలు వినబడుతున్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి ఒంటరిగా మీరు ఉంటే? పాడైన ఎడారట. అక్కడ ఎలాంటి శబ్దాలు వినబడుతున్నాయని రాయబడింది బైబిల్లో? యబ్బోకు రేవు దగ్గర భీకరమైన ధ్వనులు వినబడుతున్నాయంట. అలాంటి భయంకరమైన సిచ్యుయేషన్లో ఆ యాకోబును దేవుడు కనుగొని ఆవరించాడంట. ఒక సైన్యంలాగా చుట్టూ ఆవరించి, నాయనా యాకోబు యాడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావేటి? అంత ఆయాసపడుతున్నావే? తిండి కావాలా? దుప్పటి కావాల్సి వచ్చింది ఇక్కడ నీకు? అదేదో నువ్వు కుదురుగుంటే ఇంటి దగ్గరే చక్క బొబ్బున్నోడు కదా. సరేలే అయిందేది అయిపోయింది కదా, భయపడకే. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఆ భీకర ధ్వని గల అరణ్య ప్రదేశంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైన యాకోబుతో మాటిచ్చిన దేవుడు నీకు మాటిస్తున్నాడు. భయపడకో, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మా వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు పరామర్శించట్లేదు, నన్ను ఎవ్వరు పలకరించట్లేదు, నాకెవ్వరు సహాయం చేయట్లేదు. నేను ఒంటిగెత్తినాను, ఒంటరిగానే అయిపోయాను, నాకెవరు దిక్కులేరు ఈ లోకంలో. ఎప్పుడు కూడా నువ్వు డోంట్ గివ్ అప్, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఒంటరి అనుకుంటున్నావా? కాదు, ఒంటరి అయిన నిన్ను 1000 మందిని చేస్తాను, నీకు సైన్యం వల్ల నిన్ను ఆవరిస్తాను, నీకు నేను తోడున్నా. ఎందుకు భయపడుతున్నావు? నేను మనిషిని కాదు, నమ్మదగిన సహాయకుని నేను. ఇందాక చదువుకున్నాం కదా 13:6 ఏమని చదువుకున్నాం? మన దేవుడు నమ్మదగిన మనకి సహాయకుడు కనుక మనం దేనికి భయపడాల్సిన పని లేదు. దేవుడు సహాయకుడు ఉన్నప్పుడు నరుడు సహాయం కోసం ఎందుకు మనం ఎదురు చూడాలి, భయపడాలి? వాడు చేస్తాడు చేయడు చేయకపోతే పోనీ. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనుషుల నుండి మనకు సహాయం అందలేదంటే అయితే ఖచ్చితంగా గొప్పది ఏదో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మర్చిపోవద్దు. దేని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం ఎంత పరిస్థితుల్లో లేదండి. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే భయపడవలసిన అవసరం లేదు. నా ప్రభువు కూడా ఏమని చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త శిష్యులతో ఏం చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు 14వ అధ్యాయం 27వ వచనం.
శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. 14వ అధ్యాయం 27వ వచనం. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఆ శాంతి లోకమిచ్చేటువంటి శాంతి కాదు. మీ హృదయమును కలవర పడనీయకుడి, వెరవనీయకుడి. అంటే ఏంటి? వెరవనీయకుడి అంటే ఏంటి? భయపడకండి. ఇందాక వెరచి అని చదువుకున్నాం. ఎక్కడ? మోసే సందర్భంలో. అంటే ఏమని అర్థం? భయపడి. ఇక్కడ కూడా శిష్యులతో ఏమంటున్నాడు? వెరవనీయకుడు అంటే అర్థం ఏంటి? భయపడొద్దు, కలవరపడొద్దు, అధైర్యపడొద్దు. 14:1 కూడా అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. 14:1 ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి. అంటే యేసుప్రభు అంటున్నాడు, నేను కొద్ది కాలమే మీ మధ్యలో ఉంటాను, నేను తర్వాత వెళ్ళిపోతాను. ఈ మాటకు వాళ్ళు భయపడుతున్నారు. అర్థమవుతుంది మీకు? అప్పుడు యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు భయపడద్దు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. శారీరకంగా మీతో ఉండకపోయినా ఆత్మగా ఆవరించి మీతోని నేను సదాకాలం మీతో ఉంటాను. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమైనా వాగ్దానం చేశాడు? నేను మీకు తోడుగా ఉంటాను, మీరు దేనికి భయపడద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏమని చెప్తున్నాడు క్రైస్తవులారా మనకి? సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మీరు వెరవద్దు, మీరు భయపడద్దు. 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనంలో అదే చెప్పాడు శిష్యులకి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడే. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. అర్థమైందా? ఏమేం చెప్పాను నేను ఇప్పుడు మీకు? సాధారణంగా మనిషి ఎందుకు భయపడతాడో 5 మాటలు చెప్పాను. రెండోది, క్రైస్తవులుగా మనకు దేవుడు ఇచ్చిన అభయం ఏంటో 2 మాటలు చెప్పాను. దేవుని పిల్లలుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మనకిచ్చిన అభయవాక్కులు 2 చెప్పాను నేను. ఇప్పుడు 3వ చెప్పి ముగిస్తాను. మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరొక 5 మాటలు జాగ్రత్తగా రాసుకోండి. మనం భయపడకుండా ఉండాలంటే 5 సూత్రాలు. నంబర్ 1, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం చదవండి. నాకు భయము సంభవించు దినమున. దావీదు గారు అంటున్న మాటేనది. అంటే దావీదు గారు కూడా ఏమయ్యారు? భయపడ్డారు. అందరూ భయపడ్డారు. భక్తులు కూడా ఏం చేశారు? భయపడ్డారు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? నాకు చదువమ్మా 56:3. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నేను భయపడను. చాలమ్మా, రివర్స్లో ఆలోచించాలి మనం. అంటే నువ్వు భయపడుతున్నావంటే అయితే నీకు దేవుడి మీద నమ్మకలేదు. అంతే, అయిపోయింది నా ప్రసంగం. దాని గురించి నేను ఎక్కువ చెప్పను. నేను ఇక నువ్వు లోకం విషయంలో, మనుషుల విషయంలో నువ్వు భయపడుతున్నావంటే అంటే ఏంటి చెప్పండి? అయితే నీవు నమ్ముకున్న దేవుని మీద నీకేమి లేదు, నమ్మకం లేదు. నేను అనలే, ఆయన అన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కనుక, ఆ మాట చదవండి ఎంత బాగా రాశాడు. నేను నా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, నమ్మిక ఉంచాను గనుక నేను దేనికి భయపడ్డాను. అంటే భయపడుతున్నామంటే ఏంటి? నమ్మకం లేదు. నమ్మినవాడు ఏం చేయడు? భయపడ్డు. ఆశ్రయించిన వాడు ఏం చేయడు? భయపడ్డు. దేవుని ఆశ్రయించిన వాడు, దేవుని నమ్మినవాడు దేనికి భయపడడు. నువ్వు నమ్మిన దేవుడు, నీకు అభయం ఇచ్చే దేవుడు, నేనున్నా, నీకు తోడుగున్నా, నువ్వు భయపడకని మాట ఇచ్చాడు కదా. కాబట్టి భయపడకుండా ఉండాలంటే సూత్రం ఏంటంటే
నేను ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనుషుల సహాయం కంటే గొప్ప సహాయకుడు నా దేవుడు, నేను భయపడవలసిన అవసరం లేదో. ఒకటి. రెండోది మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ఇది విషయం ఏంటంటే సమాజ మందిరపు అధికారి కుమార్తె ఏమ్మా చచ్చిపోయింది. వాళ్ళు వచ్చి చెప్తున్నారంట, ఆల్రెడీ చనిపోయిందిలేండి, ఇంకా ఆయన అర్థించకండిలే అని చెప్తే వాళ్ళ మాట అస్సలు లెక్క చేయలేదంట యేసు ప్రభు. ఆయన కూడా, ప్రభువా ఒక్కసారి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా కుమార్తె బతుకుద్దయ్యా అన్నాడంట. అప్పుడు వారి మాట లక్ష్య పెట్టకేం చేస్తున్నాడట, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యోహానును తప్ప ఎవరిని లోపలికి తీసుకెళ్ళలేదు. చాలమ్మ, తర్వాత కూతురు బతికింది. ఇక్కడ గమనించండి, నమ్మిక మాత్రమే ఉంచితే, నమ్మిక మాత్రమే, నీవు నమ్ముకున్న దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. నీవు నమ్మిక మాత్రమే ఉంచితే ఆ నమ్మిక నీ సమస్య కంటే గొప్పది. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినాలి. సమస్య నీకు పెద్దది కావచ్చు, కానీ సమస్యను చూసి నువ్వు భయపడవచ్చు. బాగా వినండి, సమస్య నీకు పెద్దది కావచ్చు, సమస్యను చూసి నువ్వు భయపడవచ్చు, కానీ సమస్య నువ్వు నమ్మిన దేవుని చూసి భయపడుతుంది. అర్థమైంది అనుకుంటాను మాట నీకు. సమస్యను చూసి నువ్వు భయపడవచ్చు, కానీ సమస్య దేవుని చూసి భయపడుతుంది. అంటే నీవు నమ్మిన దేవుడు సమస్య కంటే గొప్పవాడు. నమ్మిక మాత్రమే ఉంచు, ఎంతటి సమస్యనైనా దేవుడు లయము చేయగలిగిన సమర్థుడు. 3వ సూత్రం చెప్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం అందరికీ తెలిసి 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి, పచ్చిక గల చోట్ల. చాలు చదివేయండి, 4వ వచనం చదివేయండి. గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడి. ఎందుకని? నా దుడ్డు కర్ర, నా దండము, ఆ దేవుడే ఆయన నన్ను ఆవరించి ఉన్నాడు. మనకు దుడ్డు కర్రగా దండంగా ఎవరున్నారు? దేవుడు తోడుగా ఆవరించి ఉన్నాడు. అంధకారం, గాఢాంధకారపు లోయల్లో మనం ఒంటరిగా ఉన్న దేనికి భయపడవలసిన అవసరం ఎందుకు లేదు? ఆయన వాక్యమై మనల్ని ఆవరించి ఉన్నాడు ప్రతిదినం, ప్రతి క్షణం. మనం కావాలని ప్రమాదంలో కావాలని దూకితే ఆయన కాపాడు సుమి. ప్రమాదవశాత్తు జరిగితే మాత్రం నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు శద్రకు, మేషకు, అబేద్నెగోలు. భయపడల రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి రక్షించుటకు, తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మాకు దేవుడు దేవుడే తప్ప మేము ఆయన్ని విసర్జించం. నీవు చెప్పిన ప్రతిమకు నమస్కారం చేయం. ఏటండా ధైర్యం? ఎందుకంటే మా దుడ్డుకర్ర, మా దండము మా దేవుడు, ఆయన మా కాపరే, మమ్మల్ని కాపాడతాడన్న నమ్మకం ఉంది. కాపాడకపోయినా ఆయనే మాకు దేవుడు. ఏదని మేలు చేస్తేనని దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదా? గారంగా చూస్తేనని తండ్రి, లెంపకాయలు ఇస్తే లాయపెట్టి కొడితే తండ్రి కాడా? ఆలోచించాలి. ఆ స్థాయికి వెళ్ళాలి మనం. చూడండి దయచేసి మరొక మాట, 4వ మాటగా 46వ కీర్తన 1వ వచనం. 46వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆపద నీకు ఆపద, అర్థమైందా? కానీ దేవుడికి చాలా చిన్నదే.
నీకు ఆపద కొండవలే వచ్చి పడ్డట్టు ఉంటుంది పైన, కానీ దేవుడు దాన్ని మంచులాగా ఏం చేస్తానన్నాడు? తుడిచేస్తానన్నాడు. నీ ఆపద ఎలాగ వస్తుందంట నీ మీదికి? కొండవలే వచ్చి పడుతుందంట ఆపద నీ మీదికి. దాన్ని దేవుడు ఏం చేస్తాడట? నీ పక్షాన ఉన్న దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడట. అప్పుడు ఏం చేస్తాడంట? మంచు వలే అలా తుడిచేస్తాడట. అప్పుడప్పుడు కారు ముందు గ్లాసు మీద అద్దం మీద మంచు పడితే మనం క్లాత్ తుడిచేసినట్టు కదా, అలా శుభ్రంగా తుడిచేస్తాడట. నమ్ముకొనదగిన ఏమన్నాడు? సహాయకుడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనకు తోడు ఉంటాడు, మనం భయపడవలసిన పని లేదు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం, చివరి వచనం ఇది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లా అన్నాడంటే, ఏమని? భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా మీరు తప్పు చేశారు నిజమే, అయినా కూడా వెసులుబాటు ఏంటో తెలుసా? మీరు ఆ తప్పును ఒప్పుకొని దేవుణ్ణి క్షమాపణ అడిగి విధేయత చూపిస్తే, ఆయన విసర్జించకుండా విధేయత చూపిస్తే, ఆయనను అనుసరిస్తే, ఆయనను సేవిస్తే, ఆయనను విసర్జించువారు మాయే, తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన ఏం చేయడట? వెడనాడడు అన్నాడు. పైన అన్నాడు కదా 20వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? భయపడకుడే. ఈ 22వ వచనం చివరిలో ఏమన్నాడు? ఆయన మిమ్మును వెడనాడడు. భయపడొద్దు, లోకమంతా మిమ్మల్ని విడిచిపెట్టినా నేను నిన్ను వెడనాడు. దేవుడు నిజమైన స్నేహితుడండి. ఆయన మనల్ని అన్ని వేళల వెంటాడుతూనే ఉంటాడు, మన వెంట ఉంటాడు, నమ్మదగిన సహాయకుడుగా ఉంటాడు. నువ్వు చేదరించుకుంటున్నా ఆయన విడిచిపెట్టడు. నువ్వు ఆయన వద్దనుకుంటున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. పిల్లలు అమ్మ నాన్న వద్దనుకోవచ్చు, కానీ అమ్మ నాన్న పిల్లల్ని వదులుకోలేరు కదా. అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. కన్న తల్లి తండ్రి నిన్ను మరచిన నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయి. కాబట్టి ఈ మాట మనం ధైర్యంగా ఎప్పుడు చెప్పగలమంటే 13:6 అన్నట్టుగా, దేవుడు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు? దేవుడు నాకు సహాయుడు గనుక నేను భయపడను. కాబట్టి కింద ఏమన్నాడు? అన్ని విషయంలో మనం ఏం చేయాలట? పూర్ణ ధైర్యము గలవారై, మంచి ధైర్యము గలవారమై ఉన్నాము అని చెప్పాలట. దేన్ని బట్టి చెప్పాలి మనం పూర్ణ ధైర్యము గలవారమై ఉన్నామని? దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలట? పూర్ణ ధైర్యం గలవారమై ఉండాలి. రెండోది, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పిరికితనము గల ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. నిబ్బరమును ధైర్యమును పుట్టించే ఆత్మని దేవుడు మనకిచ్చాడు. చిన్న పాళ్ళవి చరణం పాడుకుని ప్రభు బాలలోకి మనం ప్రవేశిద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు అనే పాట పాడుకుంటూ ప్రభు బలను సమీపిద్దాం. ఇక్కడున్న పాటల బుక్ తీశారా? నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా శ్రేయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, దీనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. సరస్వతి వదిన గారు ఆయన శరీరం కోసం ప్రార్థన చేస్తారు.